నమస్కారం. మహాభారతం కథల రూపంలో సిరీస్కి స్వాగతం. నేను అరుణ. ముందుగా గత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. వ్యాస మహర్షి ఆశీస్సులతో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదరులు ఎలా జన్మించారో, వారి వివాహాలు ఎలా జరిగాయో, అలాగే గాంధారి చేసిన అద్భుత త్యాగం, శకుని కుటిల బుద్ధి ఎలా రాజ్యంలో ప్రవేశించిందో, ఇంకా పాండురాజు శాపం, అలాగే పాండవులు కౌరవులు ఎలా పుట్టారో ఆసక్తికరంగా విన్నాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ మహానుభావులైన పాండవులు కౌరవుల బాల్యం, వారి విద్యాభ్యాసం మరియు వారి మధ్య మొదటి అసూయ, ద్వేషం ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఒకవైపు హస్తినాపుర రాజప్రసాదం గొప్పగా రాజమహిమతో, ఐశ్వర్యంతో తళతళలాడుతుంది. అక్కడే మహారాజు ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు 9 కుమారులు. వీరే కౌరవులు. ఒకే ఒక కుమార్తె దుస్సల. వారంతా అన్ని సౌకర్యాల మధ్య, సేవకుల నడుమ, రాజకీయంతో నిండిన వాతావరణంలో పెరుగుతున్నారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. అతను చిన్నప్పటి నుంచే గర్వంతో, అహంకారంతో పెరిగాడు. తండ్రి ధృతరాష్ట్రుడి బలహీనతలు దుర్యోధనునికి అడ్డుగా కాకుండా ఆయుధాలుగా మారాయి. వారి మామ శకుని, అతని మాయమాటలు, తిరుగుబాటు బుద్ధి ఈ బాలుడి హృదయంలో ద్వేషం, అసూయ బీజాలను నాటాయి. ఇంకోవైపు అరణ్య జీవితం, ప్రశాంతత, సాధారణంగా నిండిన ప్రపంచం. అక్కడే పాండురాజు ఉన్నాడు. తన భార్యలు కుంతీదేవి, మాద్రితో పాటు 5 చిన్నారులు పాండవులు. ఒకప్పుడు మహారాజుగా పాలించిన పాండురాజు ఇప్పుడు ఒక శాపం కారణంగా సింహాసనాన్ని వదిలి అరణ్యంలో నివసిస్తున్నాడు. ఆ శాపాన్ని స్వీకరించాడు కూడా. భోగాలకు వీడ్కోలు చెప్పి ధర్మాన్ని జీవన మార్గంగా చేసుకున్నాడు. పాండవులు అక్కడే పెరుగుతున్నారు. వారు రాజప్రసాదపు విలాసాలేవి చూడలేదు. అరణ్యంలోని మహర్షుల ఆశ్రమాల్లో వారు విద్య, సాధన, ధర్మబోధనలతో ఎదుగుతున్నారు. యుధిష్ఠరుడు చిన్నప్పటి నుంచే ధర్మాన్ని జీవితంలో పాటిస్తూ పెరిగాడు. భీముడు పసివాడే అయినా భీకరమైన శక్తితో ఉండేవాడు. చెట్లు పెకలించేవాడు, బండరాళ్ళు ఎత్తేవాడు. అర్జునుడు విలువిద్య అంటే ప్రాణం వేసినట్టు ఏకాగ్రతతో మునిగిపోయేవాడు. నకుల సహదేవులు మంచి గుణాలు కలిగిన బిడ్డలు. అందం, వినయం, జ్ఞానం కలిసి ఉన్న కవలలు. వారు పశుపోషణ, ఔషధ విద్యలపై కూడా ఆసక్తి చూపించేవారు. ఇక కుంతీదేవి, మాద్రి ఇద్దరు పిల్లలకు నిత్య జీవిత పాఠాలే కాకుండా ధర్మం, శాంతి, దయ, మంచి విలువలు ప్రేమతో నేర్పించేవారు. అలాంటి సంతోషకరమైన జీవితం మధ్యలోనే ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వసంతకాలం, అడవి పచ్చదనం, పూల సువాసనలు నిండిన సాయంత్రం. పాండురాజు తన భార్య మాద్రితో కలిసి అడవిలో నడుస్తూ ఉన్నారు. ఆ ప్రశాంతత మధ్య చిన్న విరామం కోసం ఆగారు. అయితే అదే క్షణంలో ఆ ఋషి శాపం ప్రభావం చూపించింది. ఋషులిచ్చిన శాపం ప్రకారం భార్యతో సాన్నిహిత్యానికి ప్రయత్నించిన సమయంలోనే పాండురాజు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. మాద్రి ఆ దారుణ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఈ విషాదానికి నేనే కారణమని ఆమె గుండెల్లో బాధపడింది. పాండురాజు శరీరాన్ని చితికి అర్పించిన తరువాత ఆమె అదే చితిపై సహగమనం చేసింది. ఆమె చేసిన ఈ త్యాగం ఆమె ప్రేమకు, విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. అప్పటికి పాండవులు ఇంకా చిన్నవారే. చేతిలో బొమ్మలు, మనసులో ప్రశ్నలు మిదిలే వయసు. ఇప్పుడు వారిని చూసే బాధ్యత మొత్తం కుంతీదేవిపై పడింది. ఆమెకు అరణ్యంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టమనిపించింది. రాజకుమారులైన వారికి తగిన విద్య, శిక్షణ అందించాలంటే వారి భవిష్యత్తు కోసం హస్తినాపురానికి తిరిగి వెళ్లడమే ఉత్తమమని ఆమె నిర్ణయించుకుంది. కుంతీదేవి తన 5 కుమారులతో కలిసి రథంలో హస్తినాపురం వైపు ప్రయాణం ప్రారంభించింది. ఒకవైపు అడవిలో పుట్టి పెరిగిన ఈ చిన్నారులు రాజప్రసాదంలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం, రాజకీయాల చర్చలు, రాజకుటుంబ ఒత్తిళ్లు వారికి కొత్తగా అనిపించాయి. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదరుడు పాండవుల రాకపై హర్షంతో సానుకూలంగా స్పందించారు. ధృతరాష్ట్రుడు తండ్రి స్థానంలో నిలిచి వారికి మానసిక ఆత్మీయతను, రక్షణను ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. కానీ పాండవుల రాకను చూసిన దుర్యోధనుడి మనసులో అసూయ మొదలయ్యింది. అతనికి ఇలా అనిపించింది, ఈ అడవిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు నా వారసత్వానికి పోటీదారులా ఎందుకు? ఆ అసూయ దుర్యోధనుడి మనసును నెమ్మదిగా ద్వేషంతో నింపుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు కురువంశానికి చెందిన యువరాజులందరికీ శిక్షణ అవసరమైంది.
అయితే ఆ సమయంలో ఒక గొప్ప గురువు హస్తినాపురానికి అడుగుపెట్టారు. ఆయన ఎవరు? బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు, యోధులలో మహానీయుడు, ద్రోణాచార్యుడు. ఆయన తన పాత మిత్రుడు ద్రుపదుడి చేత అవమానించబడ్డాడు. ఆ మాంద్యాన్ని ఈ యువరాజుల్లో ఒకరి చేత తీరుస్తానన్న సంకల్పంతో హస్తినాపురానికి వచ్చారు. భీష్ముడు ద్రోణాచార్యుని యువరాజులందరికీ గురువుగా నియమించారు. ఇప్పుడు పాండవులు, కౌరవులు ఒకే గురుకులంలో అస్త్ర విద్య, ధనుర్వేదం, ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఈ ఇరు వర్గాల మధ్య స్నేహం కన్నా స్పర్ధ, అసూయ, పోటీ ఎక్కువ అవుతూ వచ్చేది. హస్తినాపుర గురుకులంలో 100 కౌరవులు, 5 పాండవులు మహాగురువు ద్రోణాచార్యుల మార్గదర్శకత్వంలో విలువిద్య, ధర్మం, వ్యూహం, నైతికత వంటి శిక్షణలు తీసుకుంటున్నారు. ద్రోణాచార్యుడు తాను తెలిసిన ప్రతిదీ శ్రద్ధగా బోధించేవాడు. అయితే అతనికి ఒక ప్రత్యేకమైన అభిమానం అర్జునుడిపై ఉండేది. అర్జునుడు నిజమైన శిష్యుడిలా గొప్ప ఏకాగ్రతతో, అంకిత భావంతో గురువు మాటను గౌరవంగా పాటించేవాడు. ఒకసారి ద్రోణాచార్యులు తమ శిష్యులకు ఒక ప్రత్యేక పరీక్ష పెట్టారు. ఒక చెట్టు మీద పక్షి బొమ్మను ఉంచి శిష్యులను ఒక్కొక్కరిగా పిలిచి అడిగారు, మీకు ఏం కనిపిస్తుంది, మీరు ఏమి గురి చేస్తారు అని. ముందుగా దుర్యోధనుడిని అడిగారు. అతడు ఇలా స్పందించాడు, పక్షి కనిపిస్తుంది గురుదేవా, ఇంకా చెట్టు కూడా, ఆకులు, ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయని. అలాగే ఇతర శిష్యులు కూడా చెట్టు, ఆకులు, పక్షి అనుకుంటూ వచ్చారు. ద్రోణాచార్యుడు ఊపిరి పీల్చుకుని చివరిగా అర్జునుడిని పిలిచారు. నీవు ఏమి చూస్తున్నావు అర్జున అని అడిగారు. అప్పుడు అర్జునుడు తల వంచి వినయంగా ఇలా అన్నాడు, గురుదేవా, నాకు కేవలం పక్షి కన్నే కనిపిస్తుంది, ఇంకా ఏదీ కనిపించడం లేదు అని. ఆ మాటలు విన్న ద్రోణాచార్యుడు కొద్దిసేపు అబ్బురపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇంత శ్రద్ధ, ఇంత ఏకాగ్రత ఉన్న శిష్యుడు చాలా అరుదు. ఆ రోజే ద్రోణాచార్యుడు తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. విలువిద్యలో అత్యుత్తముణ్ణి చేయాల్సింది అర్జునుడినే అని. కానీ మరోవైపు అర్జునుని విజయాలు చూసి దుర్యోధనుడికి అసూయ పుట్టింది. అతని మనసులో పాండవులపై ద్వేషం బలపడింది. విశేషంగా భీముడి పైన అతనికి ఎక్కువ కోపం. భీముడు బాల్యంలోనే ఎంతో బలంగా ఉండేవాడు. అతను కౌరవులను ఆట పట్టించేవాడు, వాళ్లను చెట్ల మీదకు విసిరేవాడు, నీటిలో ముంచేవాడు. ఇలాంటి ఆటలే కాకుండా అర్జునుని విజయాలు చూసి కూడా దుర్యోధనుడికి అసూయ పుట్టింది. అతని మనసులో పాండవులపై ద్వేషం బలగొడుతూ వచ్చేది. విశేషంగా భీముడి పైన ఎక్కువ కోపం. ఒకసారి దుర్యోధనుడు శకుని సహాయంతో భీముణ్ణి చంపాలి అన్న పన్నాగం వేశాడు. ఒక విందులో భోజనం పెట్టి భీముడు తినే ఆహారంలో విషం కలిపాడు. ఆ విషం తిన్న భీముడు స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే అతన్ని గంగా నదిలో పడేశారు. అంతే, పాండవులు, కుంతీదేవి అందరూ బాధతో విలవిలలాడారు. మన భీముడు ఇక లేడేమో అన్న ఆందోళన అందరినీ బాధపెట్టింది. కానీ ఆ నీటి లోపల జరిగింది అసాధారణం. భీముడు చనిపోలేదు. విషం అతని శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేయలేకపోయింది. ఎందుకంటే పూర్వంలో తిన్న విషానికి ఈ పాముల విషం ప్రతిస్పందించలేకపోయింది. అతను స్పృహలేక గంగలో దిగుతూ నాగలోకం చేరాడు. ఆ పాములు అతన్ని మొదట గుర్తించలేదు, అందుకే కరిచాయి కూడా. కానీ ఆ పాములకు అర్థమైంది, ఇతడు మామూలు మనిషి కాదు, పాండురాజు కుమారుడు అని. ఆ విషయం తెలిసిన తరువాత నాగరాజు వాసుకి భీముడికి అద్భుతమైన శక్తినిచ్చే పానీయాలను ఇచ్చాడు. అవే నాగబల పానీయాలు. భీముడు నాగలోకంలో 8 రోజులు గడిపాడు. ప్రతిరోజు అతని శరీరాన్ని బలంగా, శక్తివంతంగా మార్చే పానీయం కూడా ఇచ్చారు. ఈ 8 రోజుల్లో భీముడు మామూలు వాడిగా కాకుండా ఒక శక్తిపుంజంగా మారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత భీముడు మళ్ళీ గంగా తీరం మీద ప్రత్యక్షమయ్యాడు. శరీరం మరింత గట్టిగా, కళ్ళల్లో నమ్మకం, మనసులో ధైర్యం. ఈసారి అతన్ని చూసి దుర్యోధనుడు తలకిందులయ్యాడు. శకునికి కూడా నోట మాట రాలేదు. వారి కుట్ర పూర్తిగా విఫలమయ్యింది. అక్కడే మొదలయ్యింది అసలు మార్పు. దుర్యోధనుడి అసూయ ఇప్పుడు పగగా మారింది. తనని మించినవాడు ఉండకూడదనే ఆలోచన తన గుండెల్లో నిద్రలేని అగ్నిలా మండింది. ఇలా పాండవులు, కౌరవులు మధ్య చిన్న పోటీలు ఇప్పుడు గుండెల్లో పగగా మారాయి. ఈ ఎపిసోడ్ మనకు 2 గొప్ప విషయాలు చెప్తుంది. అర్జునుడి కథ ద్వారా ఏకాగ్రత, శ్రద్ధ, గురువు మాటకు విధేయత ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించవచ్చు అని. అలాగే భీముడి కథ ద్వారా
నిజమైన ధైర్యం ఉన్నవాడు ఎంతటి కుట్రకైనా నిలబడగలడు. అతనిని చంపాలని చేసిన ప్రయత్నం అతనిని మరింత బలవంతుణ్ణి చేసింది. ధర్మం ఉన్న వాళ్లకు దారి తప్పిన దుష్టశక్తులు ఎప్పటికీ గెలవలేవు అని. ఇక తదుపరి ఎపిసోడ్లో ద్రోణాచార్యుడి గురుదక్షిణ, ఎలాగైనా అర్జునుని తలకిందులు చేయాలనుకున్న కర్ణుడి ప్రవేశం మరియు రంగస్థలంపై జరిగిన గొప్ప శక్తి ప్రదర్శన గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.